5వ తరగతి విద్యార్థులందరికీ శుభోదయం. ఇన్ని రోజుల తర్వాత మన తెలుగు తరగతులు ప్రారంభం కాబోతుంది. ఇన్ని రోజులు చిన్న అంతరాయం, చిన్నగా కాదు పెద్దగా అంతరాయం కలిగినందుకు నేను క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు నుండి తరగతులు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఇంతవరకు వచ్చినటువంటి వర్ణమాల ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా మీరు మొత్తం ఏ తప్పులు లేకుండా కూడా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మొన్న అందరూ కూడా FA1 ఎగ్జామ్ రాశారని అనుకుంటున్నాను. మళ్ళీ అందరూ కూడా పుస్తకాలు తీసుకోవాలి. పుస్తకాలు తీసుకుంటేనే మీకు ఏం జరుగుతుంది ఏదేంటిది అనేది అర్థమవుతుంది. ఈ రోజు నుండి మనం తెలుగులో పాఠాలు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీకు బుక్ ఉన్నప్పుడే మీరు ముందు పెట్టుకొని తరగతిలో ఏం జరిగింది, టీచర్ ఈరోజు క్లాస్లో ఏం చెప్పారు అనేది మీరు చూసుకొని చదువుకోగలుగుతారు. అట్లా అయితేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు తెలుగు పుస్తకంలో 1వ పాఠం ఇచ్చారు. ఇక్కడ 1వ పాఠం మీరు పుస్తకంలో 3వ పేజీ తీసి చూసినట్టయితే ఇక్కడ మీకు 1వ పాఠం కనబడుతుంది. ఈ 1వ పాఠంలో మీకు ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మ ఏంటిది? చిత్రం బొమ్మ. ఇది ఏమి ఇచ్చాడు మీకు? చూడగానే మనకి ఇక్కడ జెండా కనబడుతుంది. పోయిన సంవత్సరం మనకు జెండా గురించి 4వ తరగతిలో మీరు జెండా గురించి మొత్తం చదువుకున్నారు. జెండాలో 3 రంగులు ఉంటాయని, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ 3 రంగులు ఉంటాయని, అశోకుని ధర్మచక్రం ఉంటుందని ఇవన్నీ చదువుకున్నారు. ఆ జెండాను రూపకల్పన చేసింది ఎవరో కూడా నేర్చుకున్నారు. అయితే మీరు మర్చిపోయింది అనుకుంటున్నారు. ఎంతమందికి గుర్తుందో ఒకసారి గుర్తు చేసుకోండి. మన జెండాను, జాతీయ జెండాను రూపకల్పన చేసిన వారు ఎవరు? ఇక్కడ కనబడుతున్నారు భరతమాత, భారతదేశం. మాత అంటే తల్లి. మన దేశం పేరు భారతదేశం. అయితే ఇక్కడ మనకు ఏమని ఇచ్చారు? మొదటి పాఠం ఏమని ఇచ్చారు అని అంటే దేశమును ప్రేమించుమన్నా అని ఇచ్చారు. ఊరు మన ఇల్లు మన ఒక వాడలో ఉంటుంది. ఆ వాడ తర్వాత మన ఊరు తర్వాత మన మండలం, జిల్లా ఇట్లా వస్తూ ఉంటుంది. జిల్లా తర్వాత మన రాష్ట్రం. మన రాష్ట్రం ఏంటిది? అందరికీ గుర్తుంది అనుకుంటా. పోయిన సంవత్సరం చాలాసార్లు రాష్ట్రం ఇవన్నీ గురించి తరగతిలో చెప్పుకున్నాం. అయితే మళ్ళీ ఆ తర్వాత దేశం, నేను పుట్టినటువంటి దేశం, నా రాష్ట్రం. మన రాష్ట్రం బయటకు పోయినట్టయితే మన రాష్ట్రం, నాది తెలంగాణ రాష్ట్రం, లేకపోతే పక్క వాళ్ళైతే ఆంధ్ర రాష్ట్రం, ఇట్లా చెప్తూ ఉంటారు. మనం వేరే దేశానికి వెళ్ళినట్టయితే మన భారతదేశం అని చెప్తాం. అదేవిధంగా మన జిల్లా నుండి వేరే జిల్లాకు వెళ్ళినట్టయితే మాది పెద్దపల్లి జిల్లా అని చెప్తుంటాం. కరీంనగర్ జిల్లా వాళ్ళు కరీంనగర్ జిల్లా అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేశంను ప్రేమించుమన్నా అని ఇచ్చారు. మనం పుట్టినటువంటి, మనం నివసిస్తున్నటువంటి ఈ దేశాన్ని, మన భారతదేశాన్ని, మనకు అన్ని విధాలుగా మన జీవనానికి సౌకర్యం కలిగిస్తున్నటువంటి మన దేశాన్ని ప్రేమించాలి, ఇష్టపడాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు మరి ఈ గేయాన్ని రాసింది ఎవరు అని అంటే గురజాడ అప్పారావు. ఈ గేయాన్ని రాసింది ఎవరు? గురజాడ అప్పారావు గారు. అయితే ఇక్కడ దేశాన్ని గురించి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చింది. మనం దేశం గురించి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ ఇచ్చింది. స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలామంది కవులు రకరకాలుగా గేయాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. స్వాతంత్రం మనకు అసలు ఎందుకు రావాలి, స్వాతంత్రంలో ఉన్నటువంటి లాభాలు ఏంటి, మనం విదేశీయుల పాలనలో ఎట్లా అనగదొక్కబడుతున్నాం. మీకు ఆ తర్వాత మీరు ఇంకా చిన్నగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మన తెలంగాణ కళాకారులు కూడా తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడాలి, కవులు పాటలు, కథలు, గేయాల రూపంలో మనకు పాడడం అనేది, రాసి పాడడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇక్కడ దేశం గురించి ఇక్కడ గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఈ గేయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మొత్తం 6 పాదాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్క పాదానికి 4 లైన్లు, 4 వరుసలు ఉంటుంది.
ఆ లైన్లను మనం నేర్చుకోవాలి. పోయిన సంవత్సరం మనం ఏవి కానీ ఎంత పెద్దవైనా కూడా తరగతిలో చిన్న చిన్నగా చేసి చెప్పుకుంటూ ఏ విధంగా నేర్చుకున్నామో అదే విధంగా మీరు ఒకసారి గుర్తు చేసుకొని నేర్చుకోండి. ఈరోజు నేను 3 మాత్రమే చెప్పబోతున్నాను. ఈ 3లో ఫస్ట్ది చూడండి ఒకసారి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా గట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేతల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో పాలు పడబోయ్ తిండి కలుగుతే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ దేశాభిమానము నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోయ్ పుణ్య ఏదైనా ఒక మేలు కూర్చి చెందకు చూపబోయ్. ఏమనంటుందో దేశమును ప్రేమించుమన్నా నీ మాతృదేశమైనటువంటి భారతదేశాన్ని ప్రేమించు, ఇష్టపడు. మంచి అన్నది పెంచుమన్నా మంచి అనేదాన్ని నువ్వు అన్ని మంచి పనులే చేయి, దేశం యొక్క గొప్పతనాన్ని పెంచు ఇక్కడ చెప్తున్నాను. వట్టి మాటలు కట్టి పెట్టు, నేను దేశానికి ఇచ్చేస్తాను, నేను దేశానికి అచ్చేస్తాను, నేను ఇదైతా అదైతా అని చెప్పి చెప్పడం, ఊరికే మాట్లాడడం అనేది వదిలేసేయి. ఊరికే మాట్లాడితే నువ్వేం సాధించలేవు. నువ్వు సాధించాలనుకున్నది గట్టిగా పట్టుదలతోని దానికోసం నువ్వు కష్టపడి పని చేయాలి, మాటలతోని రాదు. అందుకే పెద్దవాళ్ళు మన ఇంట్లో అంటూ ఉంటారు, మాటలు కొండలు దాటుతాయి కానీ చేతలు దాటవు అని చెప్తూ ఉంటారు. మాటలు కాదు ఇంకా చెప్తూ ఉంటారు, మౌనం బంగారం, మాట వెండి. వెండికి ఎక్కువ విలువ ఉంటుందా, బంగారానికి ఎక్కువ విలువ ఉంటుందా? బంగారానికి విలువ ఎక్కువగా ఉంటుంది. బంగారం విలువైనటువంటిది, అంటే మనం మౌనంగా ఉంటే విలువ మనకు ఎక్కువగా ఉంటుంది. మాట మాట్లాడితే మనకు విలువ అనేది తగ్గిపోతుంది. మాట మాట్లాడద్దన్నారు కదా టీచర్ అని చెప్పేసి మాట్లాడే దగ్గర కూడా మాట్లాడకుండా ఇట్లా కూర్చోకండి. మాట్లాడే చోట మంచిగా మాట్లాడాలి. మంచిగా పని అనేది మనం ఏదైతే అనుకుంటామో అది చేసి చూపించాలి, పనిలో చూపించాలి ఏదైనా కూడా అని ఇక్కడ చెప్తుంది. గట్టి మేలు ఏదైనా ఒక మంచి పనిని చేసి చూపించు. నువ్వు దేశం కోసం నువ్వు మంచిగా చదువుకొని పట్టుదలతో చదువుకొని ఓ సైంటిస్ట్ ఓ డాక్టర్ ఓ ఏదో ఒకటి అయినట్టు అయ్యేది. దేశానికి నువ్వు సేవ చేసినట్టే, దేశ ప్రజలకు సేవ చేసినట్టయితే దేశానికి నువ్వు చేసినట్టే. ఏంటి దేశం అంటే ఏదో మట్టి చెట్లు ఇవి కాదు. దేశం అంటే మనుషుల సేవే, మానవ సేవే మాధవ సేవ. మనుషులకు చేసేటువంటి సేవే దేవునికి చేసేటువంటి సేవ, దేశానికి చేసేటువంటి సేవ అని. పాడి పంటలు పొంగిపోతే దారిలో నువ్వు పాటు పడబోయ్. పాడి అంటే మన బర్రెలు ఆవులు ఇచ్చేటువంటి పాలు పంటలు, వ్యవసాయం చేసేటువంటి మంచి వ్యవసాయం చేసేటువంటి కష్టపడి వ్యవసాయం చేసేటువంటి దారిలో నువ్వు పాపలు ఆ విధంగా నువ్వు నడుచుకో. పంటలు రైతు ఎంత కష్టపడితే పంట పండుతుందో మనకు తెలుసు. 6 నెలలు తను ఎండనగా వాననగా కష్టపడితేనే పంట పండుతుంది. ఆ విధంగా కష్టపడేటటువంటి దారిలో పాడి నెయ్యాలంటే కూడా బర్రెలను ఆవులను వాటిని పెంచాలంటే కూడా చాలా కష్టపడి ఒక చిన్న పిల్లలుగా చూసుకుంటేనే అవి మనకు పాలు ఇస్తాయి. ఆ విధంగా వాటిని అభివృద్ధి చేయండి. పంటలు పెరిగినట్టు ఉంటే మంచి పంటలు పండినట్టు ఉంటే రైతులకు ఆదాయం అనేది వస్తుంది. ఆదాయం వచ్చినట్టయితే ఆటోమేటిక్గా దేశం మన దగ్గర ఆదాయం పెరిగినట్టయితే దేశం కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నువ్వు పాటుపడు అని చెప్తుంది. తిండి కలిగితే కండగలదు. ఎందుకు అని అంటే తిండి మనం మంచిగా తిన్నట్టు ఉంటే మనిషి గట్టిగా బలంగానే ఉండగలుగుతారు. తిండి సరిగ్గా లేదనుకోండి వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండలేకపోతారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ మనకు కావాల్సింది మనం ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం. ఎప్పుడు ఏదో ఒక వ్యాధులు మనల్ని వెంటాడినట్టయితే మనం ఏది కూడా సాధించలేము. శరీరంలో అనారోగ్యంగా ఉన్నట్టయితే మనం దేని మీద కూడా శ్రద్ధ చూపలేకపోతాం, శ్రద్ధతో ఇంట్రెస్ట్తో ఆ పని చేయలేకపోతాం. అందుకోసమే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆ బలమైన ఆహారం కావాలంటే పంటలు బాగా పండాలి. మన దేశంలో పాడి పంటలు పండ్లు ఇట్లాంటివన్నీ కూడా బాగా పండితేనే మనం అభివృద్ధి చెందుతాం. మనిషిగా
బలంగా మనిషి ఉండగలుగుతాడు. కంట కలవాడేడు మనిషి, బలంగా ఉన్నటువంటి వాడే మనిషి అని అనుకుంటాడు. ఎప్పుడు ఏదో వ్యాధులతో ఉంటే ఆయనే మనిషిగా ఆయన ఏం సాధించలేదు, ఆయన వల్ల ఉపయోగం కూడా ఏమీ ఉండదు. దేశాభిమానము నాకు కర్ధమే, దేశం మీద అభిమానం, ప్రేమ, ఇష్టం నాకు కర్ధమే, నాకు బాగా ఉంది అని వట్టి గొప్పలు చెప్పుకోపోయి, వట్టిగా గొప్ప మాటలు వట్టిగా చెప్పకు, నేను దేశం కోసం అది చేస్తాను, దేశం కోసం ఇది చేస్తా అని చెప్పేసి వట్టి మాటలు చెప్పకు. పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూడబోయ్, ప్రారంభించి పూనుకొని ఏదైనా మొదలుపెట్టి ఏదైనా మంచి పని చేసి నువ్వు ప్రజలకు చూపించు. దేశానికి కావాల్సింది అది, మంచి పనులు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, మంచిగా పేరు ప్రతిష్టలు కూడా దేశానికి పెరుగుతాయి ఇక్కడ అని చెప్తున్నాను. అంతేగాని నువ్వు గట్టిగానే ఊరికనే నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నాకు కూడా దేశం మీద ప్రేమ ఉంది అని అనుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే కాదు. ఫస్ట్ నీ ఆరోగ్యం కోసం పాటుపడు, తర్వాత కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగించు. కష్టపడాలి, కష్టపడి దేనిలోనైనా మీరు ఇప్పుడు విద్యార్థులు చదువులో కష్టపడితేనే మంచి మార్కులు అనేవి వస్తాయి. మీరు అనుకున్నది, మీరు సైంటిస్ట్ కావాలనుకుంటారా, మీరు డాక్టర్ కావాలనుకుంటారా, మీరు ఏది కావాలనుకుంటారో అప్పటి వరకు మీరు అయ్యే వరకు విరామం అనేది లేకుండా కష్టపడి చదువుకుంటేనే మీరు దాన్ని చేరుకోగలుగుతారు అని ఇక్కడ కవి మనకు చెప్పడం అనేది జరిగింది. దేశం కోసం నువ్వు ఏదైనా మంచి అనేది చేసి చూపించు, నీ దేశం కోసం నువ్వు పాటుపడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈరోజు 3 మాత్రమే చెప్పుకోవడం జరిగింది, మిగతా 3 రేపటి తరగతిలో చెప్పుకుందాం. మీకు కష్టపడడం గురించి ఒక